ఈ ముసలతనికి అడవిలో కదిలే ఒక చెక్క కనిపిస్తుంది. దాంతో ఇతను దాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇతను ఆ చెక్కతో ఒక బొమ్మని తయారు చేసి తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ బొమ్మని తయారు చేసి ఇతను ఆ బొమ్మ గుండె పైన చెయ్యి పెట్టగానే గుండె కొట్టుకునే సౌండ్ వస్తుంది. అప్పుడే సడన్ గా ముసలతన్ని ఈ బొమ్మ నాన్న అని పిలుస్తాడు. దాంతో ఇతను చాలా ఆనందించి ఆ బొమ్మకి పీటర్ అని పేరు పెడతాడు. పీటర్ చాలా అల్లరి పిల్లాడయి ఉంటాడు. అతను వాళ్ళ నాన్నలాగే ఇంట్లో అగ్గి పెట్టి అక్కడ వెచ్చగా కూర్చొని ఉంటాడు. అలాగే కూర్చొని ఉండడంతో ఇతను అక్కడే నిద్రపోతాడు. ఇతను కళ్ళు తెరవగానే లేసి నడవడానికి ట్రై చేస్తే ఇతని 2 కాళ్ళు కాలిపోయి ఉంటాయి. దాంతో ఈ ముసలతను పీటర్ కి మళ్ళీ 2 చెక్క కాలు తయారు చేసి అతికిస్తాడు. ఆ తర్వాత ఈ ముసలతను పీటర్ ని స్కూల్లో జాయిన్ చేపిస్తాడు. కానీ పీటర్ కి స్కూల్లో చదువుకోవడం అంత ఇంట్రెస్ట్ గా ఉండదు. దాంతో ఇతను పక్కనే ఉన్న సర్కస్ కి వెళ్లిపోయేవాడు. సర్కస్ లో ఇతను తనలాగే ఉన్న బొమ్మల్ని చూసి తన లాంటి ఫ్రెండ్స్ దొరికారు అని ఆనందిస్తాడు. దాంతో పీటర్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బొమ్మల్ని కౌగలించుకుంటాడు. అప్పుడే సర్కస్ లో పనిచేస్తున్న వ్యక్తి పీటర్ ఎలాంటి సహాయం లేకుండా కదులుతున్నాడు అని గమనిస్తాడు. దాంతో ఆ సర్కస్ లో పనిచేసే అతను పీటర్ ని తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు ఈ ముసలతను పీటర్ ని వెతుక్కుంటూ స్కూల్ కి వెళ్తే స్కూల్లో ఉన్న ఒక అతను అసలు పీటర్ స్కూల్ కే రాడు, స్కూల్ కి వచ్చి పక్కనే ఉన్న సర్కస్ కి వెళ్లిపోతాడు అని అంటాడు. దాంతో ఈ ముసలతను పీటర్ ని వెతుక్కుంటూ సర్కస్ కి వెళ్తాడు. కానీ అప్పటికే సర్కస్ అక్కడ నుంచి తీసేసి ఉంటారు. మరోవైపు పీటర్ ఆ సర్కస్ అతనితో మా నాన్న చాలా ముసలివాడు, అతను ఒంటరిగా చాలా ఏడుస్తూ ఉంటాడు, నన్ను వదిలేయండి అని అంటాడు. దాంతో ఆ సర్కస్ అతను ఇతని మాటలకి ఎమోషనల్ అయిపోయి ఇతనికి 5 బంగారు కాయిన్స్ ఇచ్చి అక్కడ నుంచి వదిలేస్తాడు. దాంతో పీటర్ ఎంతో ఆనందిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇతనికి 2 వ్యక్తులు కనిపించడంతో పీటర్ వాళ్ళని తన ఇంటికి వెళ్లే దారిని అడుగుతాడు. అలాగే తన దగ్గర 5 కాయిన్స్ ఉన్నాయని కూడా చెప్పేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ రాత్రి అయ్యాక ఇతని వెంటపడి ఇతని దగ్గర ఉన్న కాయిన్స్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. దాంతో పీటర్ పరిగెత్తుకుంటూ ఒక కోటలోకి వెళ్లిపోతాడు. ఆ కోటలో ఒక ఏంజల్ ఉండేది. దాంతో ఆ ఏంజల్ పీటర్ ని తన కోటలో దాచుకుంటుంది. ఆ తర్వాత ఏంజల్ పీటర్ తో నువ్వు ఇంత పెద్ద ప్రాబ్లం లో ఎలా ఇరుక్కున్నావు అని అడుగుతుంది. కానీ పీటర్ నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతను ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడో అతని ముక్కు మెల్లిమెల్లిగా పెద్దగా అయిపోతూ ఉంటుంది. చూస్తూనే ఇతని ముక్కు చాలా పొడవుగా అయిపోతుంది. అప్పుడే ఆ ఏంజల్ కొన్ని రకమైన పక్షుని లోపలికి పిలుస్తుంది. ఆ పక్షులు వచ్చి ఇతని ముక్కుపై కూర్చొని ఆ ముక్కుని చిన్నగా చేసేస్తాయి. అప్పటి నుంచి పీటర్ ఎప్పుడు అబద్ధం చెప్పను అని ప్రామిస్ చేస్తాడు. కొన్ని రోజులు ఏంజల్ తో ఉన్న తరువాత పీటర్ మళ్ళీ తన ఇంటికి బయలుదేరుతాడు. చాలా రోజులు ప్రయాణం చేసిన తరువాత ఫైనలీ ఇతను తన ఇంటికి చేరుకుంటాడు. కానీ తలుపుకి లాక్ ఉండడంతో ఇతను తలుపు కొడుతూ ఉంటాడు. అప్పుడే పక్కనే ఉన్న ఒక ముసలతను మీ నాన్న నిన్ను వెతుక్కుంటూ సముద్రం వైపుకి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు అని అంటాడు. దాంతో పీటర్ వెంటనే సముద్రం వైపుకి పరిగెత్తుతాడు. పీటర్ నీళ్ళలోకి దూకేసి తన నాన్న కోసం వెతుకుతూ ఉంటే ఒక పెద్ద తిమింగలం ఇతన్ని మింగేస్తుంది. ఆ తిమింగలం కడుపు లోపల పీటర్ కి ఒక టూనా ఫిష్ కనిపిస్తుంది. ఆ టూనా ఫిష్ ఇతనితో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళలేరు అని అంటుంది. కానీ ఇతను ఓడిపోకుండా దారి వెతుకుతూనే ఉంటాడు. అప్పుడే పీటర్ కి అక్కడ తన నాన్న కనిపిస్తాడు. అప్పుడే నాన్న కూడా పీటర్ తో చాలా రోజుల నుంచి నేను ఈ చేప కడుపులోనే ఉన్నాను, ఇక్కడ నుంచి మనం బయటపడడం చాలా కష్టం అని అంటాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.